హాయ్ ఫ్రెండ్స్, 3 అక్టోబర్ 24 రోజు జరిగిన టెట్ ఎగ్జామ్లో వచ్చిన సైకాలజీ బిట్స్. సో వీటన్నిటిని తెలుసుకోవడం వల్ల మనకు బిట్ ఏ టాపిక్ నుండి వస్తుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో దానివల్ల మనం ఇంకా ఏం చదవాలి అనేది మనకు బాగా అర్థమవుతుంది. సో సైకాలజీలో వచ్చిన బిట్స్. ఎరిక్సన్ పాఠశాల దశలో ఉండే క్లిష్ట పరిస్థితి ఏంటి? శ్రమించడం. ఆన్సర్ శ్రమించడం. క్రింది వాటిలో ప్రవర్తనవాదులను గుర్తించండి. ప్రవర్తనవాదులు ఎవరు? జేబీ వాట్సన్. ఎన్ఈపి 2005 లక్ష్యం ఏంటి? జ్ఞాన నిర్మాణం. వైగాట్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం నుండి ప్రతిపాదించబడింది ఇది. సో ఇందులో 5 భాగాలు ఉంటాయి ఎన్సిఎఫ్ 2005లో. ఎన్సిఎఫ్ విద్యా విధానం 10+2+3. ఎన్ఈపి 2020 5+3+3+4. సో దీనికి సింపుల్గా కోడు పూతా మీమ. పు అంటే పునాది దశ, తా అంటే తయారీ దశ, మీ అంటే మిడిల్ స్టేజ్, మా అంటే మాధ్యమిక దశ. 6th వన్, అత్యంత హానికరమైన వైరస్ మైడో. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. ఈసీసీఈ అనగా ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు, ఖచ్చితంగా అడిగాడు. ఇది పూర్వ ప్రాథమిక విద్య 3 to 6 years వరకు ఉంటుంది. సో అంగన్వాడీలో జరుగుతుంది ఇది. 1986 ఎన్పిఈ ప్రవేశపెట్టింది. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకునే స్మృతి ఏంటి? క్రియాత్మక స్మృతి. అంటే ప్రయోగాలు చేస్తూ నేర్చుకుంటాడు కాబట్టి క్రియాత్మక స్మృతి. మానసిక చలనాత్మక రంగానికి చెందింది అనుకరణ. అంతర్జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 20. నిర్మాణాత్మక మూల్యాంకంలోని అంశాల గురించి 1 బిట్ వచ్చింది. పాఠ్యపుస్తకం బాహ్య లక్షణం కాంది. పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ 4th అక్టోబర్ 2024లో చెంపకమాల పద్యంలోని జాగణాలు ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. దెందెము పర్యాయ పదాలు. ఏదా హృదయం. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు అనేది ఏంటి? సామెత. స్త్రీ పదానికి వికృతి ఏంటి? ఇంతి. రుధిర జ్యోతి కవితా రచయిత ఎవరో కామెంట్ చేయండి. శిరము అర్థం. శిరము అంటే 5 జ్ఞానేంద్రియాలను నడిపించేది. ఐ నీడ్ టు గో చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇల్లలక కానీ పండగ కాదనేది ఏంటి? ఇతివృత్తం కథానిక. పిలక గణపతి శాస్త్రి గారి బహువ్రీహి రచన. మార్కండేయ పురాణ కృతి భర్త. నాన్నయ్య సమకాలికులు ఎవరు? పురోగమన అవరోధం అంటే ఏంటి? గతంలో అంశాలు ప్రస్తుత అంశాలకు అవరోధం కావడం. ఉత్తమ పురుషపై ప్రశ్న. ఊతకాలిక అసమాపక క్రియ ఏంటి? చేసి. క్వార్థకం. హిప్పోక్రటిస్ ప్రకారం క్రింది వాటిలో లేనిది. నాగలి అర్థం భూమిని చీల్చున్నది. కోల్బర్గ్ నైతిక వికాసం నుండి 1 బిట్ వచ్చింది. సో ఇవి 4th అక్టోబర్ 2024 రోజు వచ్చిన బిట్స్. సో వీటినన్నింటినీ మనం గమనిస్తే బిట్ ఏ టాపిక్ నుండి వచ్చిందనేది మనకు బాగా అవుతుంది. సో నెక్స్ట్ అడిగే బిట్టు ఎక్కడ అడగవచ్చు అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ప్రకృతి వికృతుల గురించి, తర్వాత డైరెక్ట్ స్పీచ్ గురించి, ఇతివృత్తం, రచనలు, కవులు రచనలు, సమకాలికులు. సో సైకాలజీలో అయితే అవరోధాలు, పురోగమన తిరోగమన అవరోధం. నెక్స్ట్ భూతకాలిక అసమాపక క్రియల గురించి తెలుసుకోవచ్చు. సో శ్లేష్మ ప్రవృత్తి, విషణువులు, హిపోక్రటిస్ ప్రకారం వీటి గురించి కూడా చదవాలి. మీనింగ్స్. నాగలి అంటే ఏంటి? భూమిని చీల్చున్నది. మీనింగ్స్ కూడా నేర్చుకోవాలి. అంటే కంప్లీట్గా రివిజన్ చేయాల్సిన అంశాలు. చెంపకమాల పద్యంలోని గణాలు, ఉత్పలమాల, చెంపకమాల, మత్తేవం శార్దూలంలోని గణాలు, యతిస్థానం, ఇవన్నీ కూడా రివిజన్ చేసుకోవాలి. పర్యాయ పదాలు. నెక్స్ట్ ప్రాజెక్టు లక్షణం కానిది. ప్రాజెక్ట్ మెథడ్లో ఉంటుంది ఇది. ప్రాజెక్టు యొక్క లక్షణం కానిది ఏది అని అడిగాడు. ఈసీసీఈ ఫుల్ ఫామ్ అడిగాడు. ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. డాట్-బిలోని అంశాలు ఎన్ని? 8. రక్షక తంత్రాలు. హేతుకీకరణ, ప్రక్షేపణం, ఉదాత్తీకరణం, ఇవన్నీ కూడా రక్షక తంత్రాలు. సో ఇందులో ప్రక్షేపణం గురించి అడిగాడు. పరిశీలన ద్వారా నేర్చుకునే అభిరుచి ఏంటి? ఉపగమ సంఘర్షణ నుండి కూడా 1 బిట్ వచ్చింది. ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. సో రావణ్ స్టాండర్డ్ పరీక్ష దేనికి ఉపయోగిస్తారు? అశాబ్దిక సామూహిక పరీక్ష. అంటే చదువురాని వాళ్ళకు అశాబ్దికలు ఉంటాయి. అశాబ్దిక సామూహిక పరీక్ష రావణ్ స్టాండర్డ్ పరీక్ష అంటే. వికాస దశల నుండి కూడా 1 బిట్ వచ్చింది. ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం గురించి ఉంటాయి కదా తెలుగు గ్రామర్లో. సో దాని నుండి కూడా 1 బిట్ వచ్చింది. నమ్మకం అపనమ్మకం ఏ స్టేజ్లో ఉంటుంది? పూర్వశైశవ దశ. నమ్మకం అపనమ్మకం పూర్వశైశవ దశలో ఉంటుంది. సాధారణీకరణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? చార్లెస్ జెడ్. మార్గదర్శక మంత్రణంలో ప్రధాన పాత్ర పోషించేది కౌన్సిలర్. ప్రయోగ పద్ధతిలో మార్పులకు గురయ్యేది ఏది? విధేయత శిక్ష. కోల్బర్గ్ ప్రకారం
ఒకటవ దశ చామ్స్కీ సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం. లాడ్ని కూడా ప్రతిపాదించాడు. స్వయం ఫుల్ ఫాము, మూక్ ఫుల్ ఫాము. గోరంత దీపాలు అంటే ఏంటి? లక్ష్య సిద్ధికి చెందిన పదం. ఆధునిక ఆంధ్ర రచనెవరు? గురజాడ రచించారు. ప్రాక్తనం అర్థం అంటే ప్రాచీనం. త్యాగయ్య బిరుదు. త్యాగ బ్రహ్మ, నాద బ్రహ్మ. ప్రత్యేక పర్యాలు గుర్తు చిహ్నం. ప్రతీక గుర్తు చిహ్నం. సో ఇవి 3rd 4th రోజు వచ్చిన ఎగ్జామ్ బిట్స్. ప్లీజ్ లైక్ మై